నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే. అందరూ మేబీ చూసే ఉన్నారు కదా, బిగ్ బా ఛీ బిగ్ బాస్ వస్తుంది ఈ రోజులు వీడియోస్ చేసి బీబీ జోడీ సీజన్ 2 అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే అండ్ సండే పర్ఫార్మెన్సెస్ మాత్రం ఒక్కొక్కరివి పీక్స్కి వెళ్ళి పిచ్చిలైపోయాయని చెప్పొచ్చు. అంత బాగా పర్ఫామ్ చేశారు సాటర్డే అండ్ సండేలో. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు అసలు డైలాగ్స్ చెప్తుంటే నాకైతే బుర్రప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే అసలు కామెడీ టైమింగ్ చూసి ప్రదీప్ది హైలైట్ ఆఫ్ ది షో. నాకు డాన్స్ కంటే ప్రదీప్ గారి కామెడీనే హైలైట్ ఆఫ్ ది షో అని అనిపించింది. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. డాన్స్ చూసి అంత మెస్మరైజ్ అయ్యానో లేదో కానీ అందరు డాన్స్ చూసి ప్రదీప్ గారి కామెడీ చూసి అయితే ఫుల్ అంటే ఫుల్గా నవ్వుకున్నా. అసలు ఒక కామెడీ షోలా ఉంది. ఇట్స్ నాట్ అ డాన్స్ షో అని ఆల్రెడీ ముందే క్యాప్షన్ పెట్టేశారు. సో ముందైతే నాకు అసలు చాలా కామెడీ షోలా అనిపించింది. ప్రదీప్ చేసే కామెడీకి అసలు తిరిగే లేదని అనిపించింది. ఒక హీరోగా, ఒక యాంకర్గా, ఒక కామెడియన్గా అబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయి ప్రదీప్లో. సో యాంకర్ అయితే ఈ షోకి ప్రదీప్ గారు. నెక్స్ట్ శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. అతను ది బెస్ట్ కొరియోగ్రాఫర్ అని తెలుసు మనకి. మంచి డాన్స్ మాస్టరు. పెద్ద పెద్ద మూవీస్కి డాన్స్ చేసి ఉన్నారు. నెక్స్ట్ శ్రీదేవి గారు ఈశ్వర్ మూవీలో ప్రభాస్తో చేశారు కదా, ఆవిడ ఎంత అందంగా ఉన్నారంటే అదే గ్లామర్. ఈశ్వర్ మూవీలో ఎంత గ్లామర్గా ఉందో ఇప్పుడు కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. షీఈ్ వెరీ స్వీట్ అబ్బా, సో బ్యూటిఫుల్ అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ సదా గారు. సదా ఫ్యాబ్లస్, అసలు ఫెంటాస్టిక్. చూడగానే ఒక స్మైల్, క్యూట్ స్మైల్తో ఉంటారంటే సదా గారు అనమాట. ఫేస్లో ఎప్పుడు స్మైల్ అలా ఉంటూ ఉంటుంది. సో ఆవిడైతే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ జడ్జెస్ అనమాట ఈ షోకి. సో RRR చూసాం మనం, ఇది RSS. శేఖర్ మాస్టర్ గారు, శ్రీదేవి గారు అండ్ సదా గారు, RSS రాసి పెట్టుకోండి. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి ఈ విషయంలో. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనిపిస్తుంది వీళ్ళు ముగ్గురిని చూసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటే వాళ్ళు వచ్చారు కదా జడ్జెస్. ఫస్ట్ శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. వచ్చి ప్రదీప్ గారితో మాట్లాడారు. సీట్ తీసుకోమంటే మిడిల్ సీట్ తీసుకున్నారనమాట శేఖర్ మాస్టర్. అయితే మధ్యలో కూర్చున్నారు అని ప్రదీప్ గారు అన్నారు. ఇంకా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని. నెక్స్ట్ శ్రీదేవి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా తన డాన్స్ పర్ఫార్మెన్స్ అయింది. ప్రదీప్ గారితో మాట్లాడడం అయిపోయింది. వెళ్ళి శేఖర్ మాస్టర్ పక్కన కూర్చుంటే ఏమన్నారు ప్రదీప్, లెఫ్ట్ సైడ్ కూర్చుని అంటే రైట్ సైడ్, అంటే రైట్ పీపుల్ రైట్ సైడ్ కూర్చుంటారు అని అన్నారు. అనగానే ప్రదీప్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకొకరు వచ్చినప్పుడు అన్నారు. అసలు ఆ కామెడీ టైమింగ్ అయితే అసలు మిస్ అవ్వద్దబ్బా. నిజంగా మీ డాన్స్ మిస్ అయినా పర్లేదులే కానీ ఇందులో ఖచ్చితంగా కామెడీ టైమింగ్స్ మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే అంత హార్ట్ఫుల్గా నవ్విస్తున్నారనమాట. అంత హార్ట్ఫుల్గా మనం నవ్వుతాము ప్రదీప్ గారు కామెడీ చూస్తే అందులో. ఓకే. నెక్స్ట్ సదా గారు వచ్చారు. అయితే సదా గారికి ఇదే మాట చెప్పారు. అంటే రైట్ పీపుల్ ఆల్వేస్ రైట్ అని రైట్ సైడ్కి వెళ్ళి కూర్చుంటారంటే సదా గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా సో స్వీట్గా మాట్లాడతారు ఆవిడ, సదా గారు. ఆవిడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కూర్చున్నారు. సో ఇది వాళ్ళు. ఇప్పుడు యాంకర్ వచ్చేసి ప్రదీప్ గారు అండ్ జడ్జెస్ వచ్చేసి RSS #RSS. ఇందులో ఇంకోటి కూడా ఉందండి. ఏంటంటే ప్రతి ఒక్కరికి #ట్యాగ్స్ ఒకటి ఇవ్వడం. ఎందుకంటే అలా అంటే నేమ్స్ పెద్దగా అయ్యాయి కాబట్టి చిన్నగా #ట్యాగ్స్ ఇస్తారంట. సో అలా అయితే #ట్యాగ్స్ ఇచ్చారు. ఎవరెవరికి ఏ #ట్యాగ్ వెళ్ళిందో కూడా చూద్దాం. సో జడ్జెస్ అయితే వచ్చారు. వాళ్ళ కామెడీ టైమింగ్ ఉంది. ప్రదీప్ మాచిరాజు గారి కామెడీ టైమింగ్ అయితే హైలైట్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా. కావాలంటే చూసిన వాళ్ళు కాదు అని అంటారేమో కామెంట్ చేయండి మీరు. నిజంగా ఎందుకంటే అంత హార్ట్ఫుల్గా నవ్వుకునేలా ఉంది తన కామెడీ. నేనైతే పిచ్చిదానిలాగా పడి నవ్వేస్తున్నా ఒకటి. అయితే వచ్చేమో నన్ను అడుగుతున్నారు, ఏంటి అలా నవ్వుకుంటున్నావు ఒకదాని అంటే లేదు షో చూస్తున్నా అని చెప్పిన. మొబైల్ హాట్స్టార్లో చూస్తున్నా. అయితే షో చూస్తున్నా అని చెప్పాను అనమాట. అంత కామెడీ అనిపించింది నాకు. ఫుల్గా నవ్వు వచ్చేసింది అసలు ప్రదీప్ గారి కామెడీ చూసి. ఓకే. ఇంకా జడ్జెస్ ప్రదీప్ గారు వీళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా. ది బెస్ట్ వీళ్ళైతే యాంకర్ జడ్జెస్ అయినా సరే. యాంకర్ ప్రదీప్ మాస్టర్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
తను ఒక హీరోగా చేయగలడు, ఒక కామెడియన్గా చేయగలడు, యాంకర్గా అయితే అసలు తిరుగు లేదు ప్రదీప్ గారికి, అంత బాగా మాట్లాడతారనమాట. ఇంకా ఇప్పుడు కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేద్దాం. కంటెస్టెంట్స్ 8 జోడీస్ వచ్చాయి. సాటర్డే 4 జోడీస్ రివీల్ చేశారు అండ్ సండే 4 జోడీస్ అనమాట. సో సాటర్డే ఫస్ట్ జోడీ వచ్చింది ఎవరు అంటే అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. అర్జున్ అండ్ శ్రీ సత్య వీళ్ళిద్దరు డాన్స్ చేసి వచ్చారు, బాగా డాన్స్ చేశారు, అందరు పోడారు. కొంచెం శ్రీ సత్య ఎంట్రీ బాగుంది అని. ఓకే, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రదీప్ గారు ఇక్కడ జోక్ వేశారనమాట. ఏంటంటే అది అర్జున్ కళ్యాణ్ తీసి విన్నర్ నువ్వే, విన్నర్ చెప్పారు. అంటే ఇంకా ఇది ఫస్ట్ షోనే, కానీ నేను మాత్రం ఒకటి చెప్తున్నా, విన్నర్ ఎవరంటే అది బీబీ జోడీ సీజన్ 2కి అర్జున్ కళ్యాణ్ అని అది తీసుకుని వచ్చాడు. బీబీ జోడీ ట్రోఫీ లాగా ఉంది, అది తీసుకొని వచ్చారనమాట, ఇచ్చాడు. అయితే తీసుకో అంటే పర్లేదు తీసుకో అంటే శ్రీ సత్యం నువ్వు పట్టుకుంటే లేదు నీకు ఒక్కడికే అని అన్నాడు. అంటే ఎందుకు అని అన్నాడు. అంటే పట్టుకో చెప్తాను అన్నారు. అండ్ నెక్స్ట్ మమ్మీ ట్రోఫీ గెలిచానని చెప్పమంటే అర్జున్ నవ్వాడు. అట్లా చెప్పలేదు, ఎందుకంటే ఊరికే ఫన్ వేలో చేశారు. అయితే నేను ఎందుకు అర్జున్ కళ్యాణ్ని తీసుకోమంటున్నానని ఒకటైతే చెప్పాడు. అయితే అర్జున్ కళ్యాణ్ ఎందుకు నేను ట్రోఫీ ఇచ్చాను అని అనుకుంటున్నారని ప్రదీప్ అన్నాడు. అంటే సదా గారు అన్నారు కదా, లేదు అంటే తను ట్రోఫీకి దగ్గరకు వచ్చి బయటకు వెళ్తాడు కదా, అందుకే దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోతున్నాడు కదా, అందుకనేమో అంటే లేదు రీజన్ వేరే ఉందంటే ఏంటంటే నేను వెంటనే ఇలా డాన్స్ కాంపిటీషన్ ఉంది, ఇలా డాన్స్కి అని కాల్ చేసినప్పుడు శ్రీ సత్య నాకు జోడీ అయితే నేను ఇంకా గెలిచేసినట్టే బీబీ జోడీ సీజన్ 2ని అని అన్నాడు. శ్రీ సత్య ఉంటే చాలు అన్నాడు అన్నాను. అంటే ఫుల్ కామెడీ, అంటే ఫుల్ కామెడీ, అసలు నవ్వేశారు ఫుల్గా. నెక్స్ట్ వాళ్ళతోనే ఇంకో కామెడీ ఉందండి. ఏంటంటే ఇప్పుడు అంటే శ్రీ సత్య అంది, ఇప్పుడు నేను నీతో షో మొత్తం డాన్స్ చేయాలి అంటే 3 కండిషన్స్ ఉన్నాయి అని చెప్పింది. ఫస్ట్ ఏంటంటే తనకు వచ్చే రెమ్యూనరేషన్ మొత్తం ఇవ్వాలంట, అర్జున్ కళ్యాణ్కి వచ్చేది. ఇక ప్రదీప్ ఏమో ఇదొక షోకే కదా, ఇంకా బయట కూడా చేస్తున్నాడు, సీరియల్ కూడా చేస్తున్నాడు, మంచి రేటింగ్స్లో ఉంది, ఫుల్ వస్తుంది ఇన్కమ్ అది ఇదని మంచి కామెడీ చేశాడనమాట. నెక్స్ట్ ఏమో నేను చేస్తేనే ఏదైనా చేస్తా అన్నావుగా, నేను చేయకపోతే ఏం చేయను అన్నావుగా, అయితే నీ సీరియల్ మంచి రేటింగ్లో నడుస్తుందిగా, మీ హీరోయిన్ తీసి నన్ను పెట్టుకోండి అని శ్రీ సత్య అంది. అంటే ప్రదీప్ ఏమో అంటే ఆవిడకంటే యాక్టింగ్ రావాలిగా ముందు పెట్టుకోవడానికి అని శ్రీ సత్యం మీద అయితే ఫుల్ జోకులు వేశాడు. చాలా బాగుందబ్బా వీళ్ళ కాంబినేషన్ అయితే. అసలు శ్రీ సత్యాది అర్జున్ కళ్యాణ్ అండ్ అసలు ముఖ్యంగా హైలైట్ ఏంటంటే ప్రదీప్ గారు వేసే కామెడీ జోకులు ఎంత హైలైట్ అన్నాయంటే అంత హైలైట్ అనిపించాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉండే. నాకైతే హార్ట్ఫుల్గా నిజంగా నేను అసలు ఫస్ట్ టైం అంత నవ్వుతూ చూసిన షో అనమాట అది. చాలా బాగా అనిపించింది అసలు. అయితే ఇంకా శ్రీ సత్య గారు 3వ కండిషన్ పెట్టారనమాట. 3వ కండిషన్ ఏంటంటే నేనంటే అంత ఇష్టం అంటున్నావు, నువ్వు నా పేరు టాటూ వేయించుకోలేవా అని డ్రిల్లింగ్ మిషన్ తెప్పించింది అనమాట. ఇదైతే నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు, భలే కామెడీగా అనిపించింది. డ్రిల్లింగ్ మిషన్ టాటూ కోసం డ్రిల్లింగ్ మిషన్ తీసుకురా అని చెప్పడం. సో ఇది వీళ్ళదైతే కామెడీ టైమింగ్ ఇలా ఉంది. నెక్స్ట్ ఇద్దరు ఫిట్నెస్ ఫ్రీక్స్ నెక్స్ట్ జంట, నెక్స్ట్ వచ్చిన జోడీ ఈ బీబీ జోడీకి ఈ పిల్ల నీహా చౌదరి అండ్ విశ్వ. మర్చిపోయాను వీళ్ళది హ్యాష్ట్యాగ్ ఆర్య అనమాట. ఎవరెవరిది అర్జున్ కళ్యాణ్ది అండ్ శ్రీ సత్యది ఆర్య. నెక్స్ట్ వీళ్ళిద్దరు వచ్చారు ఫిట్నెస్ ఫ్రీక్స్, విశ్వ అండ్ నీహా చౌదరి. వీళ్ళు డాన్స్ సూపర్ అంటే సూపర్ వేశారు, మస్త్ ఎనర్జీ అని అనిపించింది. చాలా బాగా వాళ్ళు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడ మళ్ళీ వెతుక్కోవడానికి, మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి, మళ్ళీ వాళ్ళు గెలవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ స్పిరిట్ అయితే చాలా నచ్చింది. వాళ్ళ స్పోర్టివ్నెస్లో అయితే అసలు చెప్పలేనిది అనమాట. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ, చాలా బాగా డాన్స్ చేశారు. సో వాళ్ళేది వచ్చేసే వరకు హ్యాష్ట్యాగ్ వీహా అని శేఖర్ మాస్టర్ పెట్టబోయారు. వాళ్ళే చేశారు హవా అని. ప్రదీప్ గారు హవా ఈ సీజన్ మొత్తం మీ హవా నడిపించాలని హవా అని పెట్టమని అన్నారు. హ్యాష్ట్యాగ్లో కూడా భలే కామెడీ చేస్తున్నారు. అసలు సూపర్ అంటే సూపర్ ఉండే. సో ఇప్పుడైతే ప్రదీప్ గారు రివీల్ చేశారు ఏంటంటే పవర్ స్టార్స్. ఇంకా బిగ్ బాస్లో జరిగింది అక్కడ స్టాప్ అయింది, ఇక్కడ మొదలైంది అనమాట.
సో పవర్ స్ట్రెస్ అనేవి ఉంటాయంట ఒక 4. అవి ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ అవుతాయో అయితే చెప్తారంట. ఫస్ట్ వీళ్ళిద్దరికైతే పోటీ పెట్టారు ఈ 2 జోడీలకి. ఎవరెవరికి ఫస్ట్ వచ్చిన అర్జున్ కళ్యాణ్కి అండ్ అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్యకి అండ్ ఈ విశ్వ అండ్ నేహా చౌదరికి వీళ్ళకైతే టాస్క్ పెట్టారనమాట. ఈ టాస్క్లో అయితే నేహా చౌదరి అండ్ విశ్వ అయితే గెలిచారు. వాళ్ళిద్దరికి పవరాస్త్ర సొంతమైంది. అది కూడా పవరాస్త్ర ఒక్కల ఒపీనియన్తో అయితే వాడకూడదు. అంటే ఇద్దరు ఓకే అనుకొని ఇద్దరు ఒకే మాట మీద ఉంటే మాత్రం అది వాడచ్చు. సో అసలు అది దేనికి ఎలా యూజ్ అవుతుందో తర్వాత అయితే చెప్తామన్నారు. బట్ అయితే నేహా చౌదరి అంది కదా, మా ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టారనమాట మధ్యలో. అంటే జంటగా ఫిట్టింగ్ పెట్టారనమాట అన్న రేంజ్లో భలే అంది. ఏదైనా డాన్స్ షో, ఒక డాన్స్ షోనే అని కాదు, రియాలిటీ డాన్స్ షోనే కాదు, అసలు కామెడీ జోనర్ కూడా ఉంది. చాలా అంటే చాలా కామెడీ జోనర్ ఉంది. అందులో ప్రదీప్ మాచిరాజు మెయిన్ అనమాట ఆ కామెడీ జోనర్లో. నెక్స్ట్ ఇంకొక జోడీ, ది బెస్ట్ జోడీ, అది నాకు నచ్చిన జోడీ. మీకు తెలిసే ఉంటుంది నాకు నచ్చింది అని అంటే అమర్దీప్ చౌదరి గారు డెఫినెట్గా ఉండే ఉంటారు అని అనుకుంటున్నారా? సో అదే నిజం. ఖచ్చితంగా అమర్దీప్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండ్ తనంటే చాలా అభిమానం అనమాట. సో నెక్స్ట్ నాకు నచ్చిన జోడీ అమర్దీప్ చౌదరి గారు అండ్ నయనిక. వీళ్ళిద్దరైతే వచ్చారు, డాన్స్ తీసేశారు. బట్ అయితే కొంచెం సేపు ఈయన కామెడీ కూడా బాగుంటుంది కదా, అమర్దీప్ చౌదరి గారు ఉన్నారంటే అక్కడ కామెడీ పేలిపోవాలన్నమాట. సో అలా అయితే కొంచెంసేపు కామెడీ చేశారు. ఇంకా మీ జడ్జెస్ అన్నారు కదా, లేదు అమర్దీప్ నీ డాన్స్ షో లేదు కానీ అసలు నైనిక నిన్ను క్రాస్ చేసేసింది, బీట్ చేసేసింది, చాలా బాగా చేసిందంటే అందరూ ఆమెనే పోతుందమ్మా, ఆ నైనిక నువ్వే బాగా చేసినావంట అని. ఇలా అయితే కామెడీ టైమింగ్ అద్దరు కొట్టేశాడు అనమాట అమర్దీప్ చౌదరి. సో వాళ్ళిద్దరికి నిజంగా ఇద్దరు సూపర్ అంటే సూపర్ డాన్సర్స్. అమర్దీప్ చౌదరి గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే అమర్దీప్ చౌదరి గారు నాకు కూడా ఒకటి అనిపించింది ఏంటంటే అమర్ కంటే నయనిక చాలా అంటే చాలా బాగా డాన్స్ చేసింది. ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ డాన్స్ చేసింది. అమర్దీప్ చౌదరి గారి కంటే కొంచెం ఈ పిల్ల బాగా డాన్స్ చేసినట్లు అనిపించింది నయనిక. జడ్జెస్ కూడా అది చెప్పారు. లిటరల్లీ నాకు కూడా అదే అనిపించింది. బట్ అమర్దీప్ చౌదరి గారు చాలా అంటే చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు. ఇంకో రీజన్ ఏంటో తెలుసా, రీసెంట్గానే తనకి షోల్డర్ సర్జరీ అయిందనమాట. అయినా సరే కొంచెం కూడా తగ్గేదిలే అన్నట్టు డాన్స్ చేసినట్టు సూపర్ అంటే సూపర్. అయినా సర్జరీ అయిన తర్వాత కూడా దీనికి ఎందుకు రావాలి అని అయితే అనుకోవచ్చు అందరూ. కానీ తనకి డాన్స్ అంటే ప్యాషన్, ఇష్టం. ఎలా అయినా నిరూపించుకోవాలి, కష్టపడైనా సరే ఇష్టంతో చేయాలి అనే మైండ్ సెట్లో అది అమర్దీప్ చౌదరి గారు ఉంటారనమాట. సో దానికోసం అయితే ఇక్కడ వరకు వచ్చారు. అసలు తన ఆలోచనకి హ్యాట్సప్ అంటే హ్యాట్సప్ చెప్పాల్సిందే. నిజంగా ఎంత కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని ఇష్టంగా భరించడానికి వచ్చిన వ్యక్తి అనమాట ఈ అమర్దీప్ చౌదరి. సో సూపర్ అంటే సూపర్. అంత ఇబ్బందుల్లో ఉన్న సరే కామెడీ కూడా డాన్స్ తగ్గేదేలే అని అనుకుంటా చేసిండు. నెక్స్ట్ కామెడీ టైమింగ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ హీరో అని చెప్పొచ్చు అమర్దీప్ చౌదరి గారు. సో తర్వాత ఇంకా నయనిక వెళ్ళి కూర్చున్న తర్వాత అమర్దీప్ చౌదరి గారు అయితే తన మూవీ గురించి చెప్పుకున్నారు, సుమతి శతకం. మంచి వైబ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ అయింది, చూసే ఉంటారు అందరూ. ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. చాలా అందంగా ఉంది, చాలా పద్ధతిగా కూడా ఉన్నారు అందులో. చూడాలి, మూవీ చాలా అంటే చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. మీరు ఖచ్చితంగా ఆ మూవీకి అయితే వెళ్ళండి థియేటర్స్ రిలీజ్ అయినప్పుడు. ప్లీజ్ వాచ్ ఎవ్రీవన్. అమర్దీప్ చౌదరి గారు నిజంగా ఎంత కష్టపడతాడు మ్యాథ్స్ ఇప్పుడే తెలుసుంటాడు ప్రతి ఒక్కరికి. ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా తనకి నచ్చిన దానికోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటాడు. సో నెక్స్ట్ నయనిక అండ్ శ్రీనివాస సాయి వీళ్ళు వచ్చారనమాట. ఏమంటే చాలా ప్లెజెంట్గా ఉంది. వీళ్ళకంటే ముందు వీళ్ళిద్దరికైతే ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చారనమాట. హ్యాష్ ట్యాగ్ అమెరికా. ఎవరికి? అమర్దీప్ చౌదరి గారికి అండ్ నయనికకి కలిపి. అమెరికా అనగానే సిగ్గింగ్ రే, అమెరికా అంటే బ్లష్ అవుతున్నారు రే అని చాలా బాగుంది. అమెరికా అంటే ఇట్లా అంట అదొక సైగ్ అయితే చేశారు. హ్యాష్ ట్యాగ్ అమెరికా అని అయితే వాళ్ళిద్దరికి ఇచ్చారు. సుమతి శతకం హీరోయిన్ కూడా వచ్చారు, డైరెక్టర్ కూడా వచ్చారు, వాళ్ళు మాట్లాడారనమాట. సూపర్ అంటే సూపర్ బాగుంది. అసలు అమర్దీప్ గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగారు. అయితే కొంచెం అల్లరి చేసేవాళ్ళు కావాలి, దీనికి అమర్దీప్ గారు అయితే కరెక్ట్గా సెట్ అవుతారు అని అనిపించింది అని అయితే డైరెక్టర్ గారు చెప్పారు. అండ్ హీరోయిన్ కూడా, అతనికి తెలుగు రాదు, హిందీలో మాట్లాడుతుంటే ఫుల్ నవ్వొచ్చింది అమర్దీప్ గారు మాట్లాడుతుంటే.
అమర్దీప్ చాలా జోవియల్ అని అయితే హీరోయిన్ కూడా చెప్పారు. ఇంకా అమర్దీప్ గారు అయితే ఫ్యామిలీ వాతావరణం ఎలా ఉంటుందో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటారో అలా ఉన్నాం మేము, అలా షూట్ కంప్లీట్ చేసుకున్నామని అమర్దీప్ గారు చెప్పారు. సో వీళ్ళది హ్యాష్‌ట్యాగ్ అమెరికా. ఇంకా వీళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సాయి శ్రీనివాస్ అండ్ నయనిక డాన్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. ఒక మంచి ప్లెజెంట్, చాలా ప్లెజెంట్గా అనిపించింది వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే. సూపర్, ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చాలా బాగుంది వాళ్ళిద్దరిది అయితే. చూడ్డానికి మంచి పేర్లా అనిపించింది నయనిక అండ్ సాయి శ్రీనివాస్. అది నయనిక అసలు స్మైల్ పోనివ్వదు ఎక్కడైనా. తన ఫేస్కి అదొక క్యూట్నెస్ అనమాట, తన స్మైల్ అనేది అదొక ప్లస్ పాయింట్ ఆవిడకి. సో వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత కూడా జడ్జెస్ కూడా అదే చెప్పారు. వాళ్ళకి హ్యాష్‌ట్యాగ్ సనా అని ఇచ్చారు. బాగా చేస్తే సనా, బాగా చేయలేకపోతే నసా అని అన్నారు సదా గారు. అక్కడ కూడా భలే అనిపించింది కామెడీగా. నెక్స్ట్ అమర్దీప్ చౌదరి గారు అండ్ అదే నయనిక వాళ్ళ జోడీకి అండ్ వీళ్ళిద్దరికి అది సాయి శ్రీనివాస అండ్ ఈ పిల్లకి అది నయని పావనికి వీళ్ళకైతే ఒక పోటీ పెట్టారు మళ్ళీ పవరాస్త్ర కోసం. అందులో నయని పావని వాళ్ళు గెలిచారనమాట. సో 4 జోడీస్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి సాటర్డే ఎపిసోడ్లో. నెక్స్ట్ సండే ఎపిసోడ్లో ఇంకా ఉంది అని చెప్పారు. ఇంకా 4 జోడీస్ ఉన్నారు. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది కదా. సండే ఎపిసోడ్లో అయితే ఇంకో 4 జంటలు వచ్చాయి. అందులో ఫస్ట్ అయితే సృష్టి వర్మ అండ్ మానస్ గారు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 5లో వచ్చి చాలా మెచ్యూర్డ్గా ఆడున్నారు. నెక్స్ట్ సృష్టి వర్మ మొన్న బిగ్ బాస్ 9 తెలుగు రీసెంట్గా వచ్చిన సీజన్లో ఫస్ట్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో వీళ్ళిద్దరు అయితే డాన్స్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఒక పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్ లా ఉంది. ఫైనల్స్లో ఎలా అయితే చేస్తారో అలా చేశారనమాట. ఇద్దరు ఒకళ్ళతో కూడా పోటీ పడి మరీ చేసినట్లు ఉంది వాళ్ళిద్దరిది. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళిద్దరు డాన్స్. జడ్జెస్ కూడా అన్నారు మీలో మీకే పోటీ, ఇద్దరికి మీకు వాళ్ళందరితో పోటీ కాదు అని. నిజంగానే వాళ్ళిద్దరు ఒకళ్ళు పోటీ పడి నువ్వా నేనా అన్నట్లు చేశారు. ఒక జోడీలాగా చేయలేదు. వాళ్ళిద్దరు కాంపిటీషన్ ఉన్న పర్సన్స్ లాగా చేశారు. ఆ కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా అవసరం ఇప్పుడు ఈ బీబీ జోడీకి. ఆ కాంపిటీషన్ అనేది అవసరం, పక్క వాళ్ళతోనే కాదు మనలో మనకి కాంపిటీషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది సృష్టి వర్మ అండ్ మానస్ అయితే నిరూపించారు. సో మానస్ వీళ్ళందరి హ్యాష్‌ట్యాగ్స్ చెప్పే వరకు కొంచెం నవ్వాడు. అంటే హ్యాష్‌ట్యాగ్ నసా, హ్యాష్‌ట్యాగ్ హవా, హ్యాష్‌ట్యాగ్ ఆర్య, హ్యాష్‌ట్యాగ్ అమెరికా అని అలా చెప్పగానే ఫుల్ నవ్వారు. సో మానస్ అండ్ శ్రేష్ఠి వర్మ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ జోడీ, అంటే ఐ మీన్ 5th జోడీ. ఇంకా నిన్న దాంతో చూసుకుంటే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు. హైలీ ఇన్ఫ్లమబుల్ అని అనిపించింది. అంత బాగా ఫ్లెమ్మబుల్ అసలు ఫుల్గా, అంత బాగా డాన్స్ ఒక ఫైర్ ఇచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు. కొంచెం జలుబు చేసింది ఏమనుకోకండి, అసలు ఇబ్బందిగా ఉంది. సో మంచి ఫైర్ ఇచ్చిందనమాట వాళ్ళిద్దరికి హ్యాష్‌ట్యాగ్ మామ అని అయితే పెట్టారు. ఇది వాళ్ళ క్యూట్ అనిపించింది అసలు. ఇంకా తర్వాత ఇప్పుడు మానస్ రీసెంట్గా చేసిన ఏమంటారు ఒక ఫోక్ సాంగ్, ఆ సాంగ్ అనేది యూట్యూబ్లో రిలీజ్ అయింది సోషల్ మీడియాలో. సో దానికోసం అయితే చూసారన్నమాట. సో అదైతే చూపించారు. అమర్దీప్ చౌదరి గారిది సుమతి శతకం మూవీ అలా చూపించారు. అది తినేది కూడా అలా చూపించారనమాట. మానస్ నాగులపల్లిది హ్యాష్‌ట్యాగ్ మామ శ్రేష్ఠి వర్మ అండ్ మానస్ నాగులపల్లిది హ్యాష్‌ట్యాగ్. ఇంకా నెక్స్ట్ మానస్ నాగులపల్లి అండ్ శ్రేష్ఠి వర్మ తర్వాత నెక్స్ట్ వచ్చిన జోడీ అయితే కీర్తి భట్ అండ్ ఆర్జే చేతు. కామెడీ ఉండాలంటే ఎక్కడైనా ఆర్జే చేతు ఉండాల్సిందే. వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, కీర్తి భట్ అండ్ ఆర్జే చేతుది. సో వీళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాలని నీ ఫ్రెండ్స్ ఇద్దరు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తే వీడియోస్ రిలీజ్ చేశారని ఆర్జే చేతుకి చెప్తే చూపించమన్నారు. ఫస్ట్ అవినాష్ మాట్లాడుతున్నాడు, ఓ బిగ్ బాస్కి ఆల్ ది బెస్ట్. లేదు బీబీ జోడీకి ఆల్ ది బెస్ట్. పోయినసారి లాస్ట్ వరకు ఫైనల్స్ వరకు ఉండి ఎలిమినేట్ అయిపోయావు, ఈసారి కూడా అలా ఎలిమినేట్ అయిపోవాలి. లేదు కప్పు తీసుకొని రావాలి అని ఒక రేంజ్లో భలే కామెడీగా చేశాడనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. అవినాష్ మాట్లాడింది, ఇది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ సాకిత్ మాట్లాడారనమాట. ఏంటంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళావు, ఆల్రెడీ ఫైనల్స్ వరకు వచ్చావు, ఎలిమినేట్ అయిపోయావు, మళ్ళీ అవసరమా నీకు అని అన్నారు. అసలు ఇది మోటివేషన్ చేసేది లేదు, ఒక కామెడీ వేలో అనిపించింది. ఫుల్ అంటే ఫుల్ బాగా అనిపించింది వాళ్ళది. అంటే ఫ్రెండ్ అంటే వీర్రా, సపోర్ట్ చేసేవాళ్ళు ఇది ఇలా మాట్లాడేవాళ్ళరా అని అన్నారు. సో అది వాళ్ళు బాగుంది అనిపించింది. కీర్తి భర్తీ అండ్
ఆర్జే చేతుది. అయితే వీళ్ళిద్దరికి హ్యాష్ ట్యాగ్ ఏంటంటే కీచు. ఇది కూడా కుక్క పిల్లని పిలిచినట్టు ఉంది, అట్లుంది, ఇట్లుందని చాలా కామెడీ హ్యాష్ ట్యాగ్ కీచు అనేది ఉంది. వాళ్ళు కూడా కుక్క పిల్ల పిలిచినట్టు ఉంది అని చాలా అంటే చాలా కామెడీ వేలో మాట్లాడుకున్నారు. అయితే మానస్ అండ్ సృష్టి వర్మ వాళ్ళ జోడీకి అండ్ వీళ్ళ జోడీకి కీర్తి భట్ అండ్ చైతుకి వీళ్ళిద్దరు జోడీకి అయితే ఒక టాస్క్ అనేది పెట్టారు. ఆ టాస్క్లో కీర్తి భట్ అండ్ ఆర్జు చేతు పెట్టారు. మంచిగా ఫొటోస్ని ఫ్రేమ్ చేయడం అనమాట. ఆర్జు చేతు అంటే కీర్తి భట్ చాలా పర్ఫెక్ట్గా మానసలాగా ఉల్పలేదండి శ్రేష్ఠి వర్మ అది చేశారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో వాళ్ళైతే విన్ అయ్యారు. పవరాస్త్ర వాళ్ళకి దక్కింది. వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ అయితే ధనరాజ్ అండ్ భానుశ్రీ వచ్చారండి. భాను వచ్చిందనమాట. వీళ్ళు కూడా డాన్స్ బాగా చేశారు. కానీ భానుని ధనరాజ్ చాలా బీట్ చేసినట్లు అనిపించింది. ఫుల్ మాస్ డాన్స్ చేసేసిండు అసలు. అయితే మీలో డాన్సర్ ఎప్పుడు వచ్చారు అండి అంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నిఖిల్కి కూడా డాన్స్ నేర్పాడంట. ఆ విషయం గురించి కూడా చెప్పాడు. అయితే నిఖిల్ అని అసలు గుర్తుపట్టలేదంట. మూవ్ అయిపోయిన తర్వాత ఒక రోజు ధనరాజ్ గారిని మాట్లాడితే నేను మీకు తెలుసా అంట, మీ దగ్గర చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను కదా అని నిఖిల్ అని చెప్పాడంట. అది భలే అనిపించింది అసలు. అయితే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అసలు నేను కూడా మీ దగ్గర ఉండాల్సింది, కాకపోతే మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అని అయితే ధనరాజ్ గారు చెప్పారు. బట్ డాన్స్ మాత్రం నిజంగా అసలు చెప్పడం అనే కాదు, ఆయన చూపించడం కూడా 100% వేసి చూపించాడు. చాలా అంటే చాలా ది బెస్ట్ అనిపించింది. బాగా బీట్ చేసినట్లు అనిపించింది అసలు. తన జోడీని తనే బీట్ చేసినట్లయితే అనిపించింది ధనరాజ్ గారు. ఫుల్ అంటే ఒక పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సూపర్ అంటే సూపర్ పర్ఫార్మెన్స్ అసలు అని చెప్పుకోవచ్చు ధనరాజ్ గారు చేసింది. సో భాను గారికి అండ్ ధనరాజ్ గారికి అయితే నిఖిల్ మాట్లాడి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పాడు. వీడియోలో మంచి విషెస్ అయితే చెప్పాడు, బాగా ఆడాలి అని. సో వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ వచ్చేసి బాజా. ధనరాజ్లో జా అండ్ భానుశ్రీలో బా అని పెట్టారు. బాజా అని భలే కామెడీగా అనిపించింది. వాళ్ళు వేసే విధానం కూడా, అసలు ఒక్కొక్కరు చెప్పే విధానం కూడా, అమెరికా అంటే ఇలా అని, బాజా అంటే ఇలా 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 అని డప్పు కొట్టడం, ఇలా ఒక కామెడీ వేలో సాగుతుంది అనమాట మొత్తం. ఇంకా లాస్ట్ జోడీ బట్ నాట్ ది లీస్ట్. సో ఈ జోడీలో అయితే ఎవరెవరు ఉన్నారు, మణికంఠ అండ్ ప్రియాంక సింగ్ అనమాట. ప్రియాంక సింగ్ ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది, అదే బిగ్ బాస్ 5లో ఆవిడ. సో మణికంఠ గారు కూడా బిగ్ బాస్కి వచ్చారు. సో ఎంత ట్రాన్స్పరెన్సీ అని తను బిగ్గు తీసి నాలుగేసి కొట్టాడు కదా, మణికంఠ గుర్తొచ్చే ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా డాన్స్ బాగా చేశారు. చాలా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు ఫస్ట్ శ్రీదేవి నోట్లోంచి నాలుక లేదు, అసలు సైలెంట్గా ఉన్నాడు మణికంఠ అని అనుకున్నాను. అంటే ప్రతి ఒక్కరి మీద పంచులేయడం స్టార్ట్ చేశాడు. నేహా చౌదరినేమో నస్ అంట, అమర్దీప్ చౌదరి గారు మంచోడే కానీ కొంచెం టింగరోడ్ అంట. సో ఇలా అయితే ఒక కామెడీ వేలో కామెడీ చేశారనమాట మణికంఠ అండ్ ప్రియాంక సింగ్. సో ఇప్పుడు ఇంకా అసలు ఇవైతే జంటలు 8 జంటలు చూసేసాం కదా. ఈ 8 జంటల్లో ఇప్పుడైతే వార్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ ప్రదీప్ గారు పెట్టేశారు చిచ్చు. ఏంటంటే ఆల్రెడీ ప్రదీప్ గారు అని జడ్జెస్ పెట్టేశారు చిచ్చు వాళ్ళ మధ్యలో. ఏంటంటే ఎవరు మీకు టఫ్ ఫైర్ అనుకుంటున్నారు, ఎవరు ఫ్లవర్ అనుకుంటున్నారు అంటే ఇంకా కొంచెం మంది పెట్టేశారు. అలా ఫైర్ మానస్కి అండ్ శ్రేష్ఠి వర్మకి వేలుకొచ్చింది. వంట కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు అంటే అసలు కాంపిటీషన్ కాదు, ఫ్లవర్ అని ఎవరిని అనుకుంటున్నారంటే ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ అని పెట్టారు. ప్రియాంక సింగ్ అయితే ఏడ్ చేసింది, అంటే మా మీద ఎందుకు అంత లవ్, మేము ఒక్కళ్ళ మీద డాన్స్ చేయట్లేదు, మేము చూపించలేదా, మాకు లేదా అని బాగా ఏడ్ చేసింది అనమాట. వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టేది, బట్ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళైతే ధైర్యం చెప్పారనమాట జడ్జెస్ వాళ్ళకి. సో ఆల్రెడీ బీబీ జోడీ సీజన్ 2లో వార్ అయితే మొదలైంది. ఇంట్రడక్షన్ రోజే వార్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మిగతా రోజుల్లో చూడడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, చూడడానికి వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా. సో మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకైతే వాచర్స్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ వాచర్ మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు 1 minute చూసేది కూడా మన వాచర్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ మీరు స్పెండ్ చేసే 1 minute కూడా. సో ప్లీజ్ వీడియో మొత్తాన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనది వీడియో అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. అలా సజెస్ట్ అవ్వడం వల్ల ఇంకొన్ని వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, మన ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ప్లీజ్ మన ఛానల్ అయితే మీరు లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. మీకు ఎవరు ఇష్టము వీళ్ళందరిలో, ఈ జోడీస్లో ఎవరంటే నచ్చదు,
ఎవరు టఫ్ ఇస్తున్నారు, ఎవరు బాగా డాన్స్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మీరు కూడా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో, నా ఒపీనియన్ ఏంటో, ఎక్కడ క్లాషెస్ ఉన్నాయో కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీ ఫేవరెట్ జోడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కామెంట్ చేసేయండి. ఎవరు మీరు డాన్స్ బాగా చేయాలో, ఎవరు కప్పు కొట్టాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే మీరు కామెంట్ చేయండి. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. మీ స్వరూప.